శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 27/2025 ఆదివారం, శ్రీ విశ్వావసనామ సంవత్సరం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం. ఈరోజు తిథి బహుళ దశమి, ఉదయం 10:55 వరకు. వారం ఆదివారం. నక్షత్రం కృత్తికా నక్షత్రం, రాత్రి 10:33 వరకు. అదేవిధంగా రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. వర్జం ఉదయం 11:16 నుండి 12:46 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:25 నుండి 5:13 వరకు. అమృత గడియలు రాత్రి 8:08 నుండి 9:38 వరకు. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:38 సూర్యాస్తమయం సాయంత్రం 6:38 ఈరోజు పరిహారం. నరదిష్టితో బాధపడుతున్నారా? అయితే నల్లని ఆవాలు గుప్పెడు తీసుకొని తల చుట్టూ 27 సార్లు తిప్పుకొని నిప్పుల్లో పడవేస్తే మీ యొక్క నరదిష్టి అంతా తొలగిపోతుంది. తరువాత ద్వాదశ రాశుల వారి ఫలితం. మేషరాశి, పాత సంఘటనలు గుర్తు చేసుకుంటారు. గృహంలో సొంత ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం యోగం ఉన్నది. ప్రముఖులతో పరిచయాలు, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. మేషరాశి వారి పరిహారం, సూర్య నమస్కారం చేయటం మంచిది. వృషభ రాశి వారి ఫలితం. బంధువులతో మాట పట్టింపులు, విలువైన పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ పెద్ద ఆరోగ్య సమస్యలు, చికాకులు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. నిరుద్యోగులకు నిరాశ చెందుతారు. వృషభ రాశి వారి పరిహారం, ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయటం చాలా మంచిది ఈరోజు. మిథున రాశి వారి ఫలితం చూసుకుంటే, బంధుమిత్రులతో శుభవార్త కార్యక్రమంలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో కలుసుకొని పాత విషయాలు చర్చిస్తారు. సమాజంలో పరపతి పెరుగుతుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు విస్తరణ, ఉద్యోగంలో ఒడిదుడుకులు అధిగమిస్తాయి. పరిహారం చూసుకుంటే శివాలయ దర్శనం చేయటం చాలా మంచిది ఈరోజు. కర్కాటక రాశి వారి ఫలితం. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కీలక విషయాలలో పెద్ద సలహాలు తీసుకొని ముందుకు సాగుతారు. ప్రత్యర్థుల మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు అందుతాయి. నూతన ప్రోత్సాహాలు అందుకుంటారు. ఈరోజు కర్కాటక రాశి వారి పరిహారం చూసుకుంటే, సూర్య భగవానుని ఆరాధన చేయటం వల్ల చాలా మంచి చేకూరుతుంది. సింహరాశి వారి ఫలితం. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త, ముఖ్యమైన విషయాలలో అప్రమత్తం. పనులలో అవరోధాలు తప్పవు. కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది. పరిహారం చూసుకుంటే కిలోంబావు గోధుమలు దానం చేయటం ఈరోజు చాలా మంచిది. కన్యారాశి వారి ఫలితం చూసుకుంటే, ఆర్థిక వ్యవహారాలు సామాన్యంగా సాగుతాయి. బంధువులతో మాట పట్టింపులు, కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల శిరోబాధలు తప్పవు. వ్యాపారాలు మందగిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఉద్యోగాలలో అధికారులతో ఒత్తిడి పెరుగుతుంది. సంతానం, విద్య విషయంలో దృష్టి సాధించడం మంచిది. కన్యారాశి వారి పరిహారం, శివాలయంలో రుద్రాభిషేకం చేయించటం ఈరోజు చాలా మంచిది. తులారాశి వారి ఫలితం. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుకుంటారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. విలువైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. పరిహారం చూసుకుంటే ఆంజనేయ స్వామికి ప్రదక్షిణం చేయటం, పూజ చేసుకోవటం చాలా మంచిది ఈరోజు. వృశ్చిక రాశి వారి ఫలితం చూసుకుంటే, భూ సంబంధ క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు. బంధుమిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగంలో అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. మిత్రులతో వివాదాలు పరిష్కారం. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారి పరిహారం,
రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయటం, నాగేంద్ర స్వామికి పాలు పోయటం ఈ రోజు చాలా మంచిది. ధనుసు రాశి వారి ఫలితం: స్థిరాస్తులు ఒప్పందాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలను సామాన్యంగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాల సూచనలున్నాయి. సన్నిహితులు మీ మాటకు విభేదిస్తారు. ఉద్యోగాలలో ఊహించిన మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్ని రంగాలలో వారికి సమస్యలు తప్పవు. ధనుసు రాశి వారి పరిహారం: సూర్య భగవాను ఆరాధన, సూర్య నమస్కారం చేయటం చాలా మంచిది ఈ రోజు. మకర రాశి వారి ఫలితం: చేపట్టిన పనుల్లో కష్టానికి తగిన ఫలితం కనిపించదు. బంధుమిత్రులతో మాట పట్టింపులు, ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలలో నిరాశ తప్పదు. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. పరిహారం: శివాలయ దర్శనం, ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్ర జపం చేయటం చాలా మంచిది. కుంభరాశి వారి ఫలితం చూసుకుంటే భూ వివాదాల పరిష్కారం అవుతాయి. వ్యాపారులకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో నూతన ఉత్సాహం, ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా కుంభరాశి వారి ఈ రోజు పరిహారం: నవగ్రహాలకు ప్రదక్షిణం, శివాలయ దర్శనం ఈ రోజు చాలా మంచిది. మీనరాశి వారి ఫలితం: చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వృద్ధా ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయట బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. విద్యార్థుల విదేశాల ప్రయత్నాలు విఫలమవుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు, వ్యాపారమున భాగస్వాములతో వివాదాలు, ఉద్యోగాలలో నిరుత్సాహపరుస్తాయి. పరిహారం చూసుకుంటే నవగ్రహాలకు పూజ చేయటం ఈ రోజు చాలా మంచిది. ద్వాదశ రాశుల వారందరికీ కూడా శుభం చేకూరాలని, అమ్మవారి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం. మా యొక్క శివస్వామి యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.